సినిమా నిజంగా అద్భుతం బ్రో, అద్భుతం. ఈ సినిమాతో ఎన్ని అవార్డులు ఉన్నాయి, అన్ని అవార్డులు కూడా రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్కి, యాక్టింగ్ కోసం ఒకటే మాట చెప్తాను, ఈ సినిమా కోసం రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. తన చెయ్యి బాగాలేపోయిన కోసం తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజల కోసం పోరాడాడు. అంత బాగుంది సినిమా. జై గ్లోబల్ స్టార్. ఈ సినిమాలో లాస్ట్ 40 నిమిషాలు సెంటిమెంట్ అయితే సూపర్. ఒక ఊరు కోసం ఒక యువకుడు ఏదైనా చేయాలనుకుంటే చేయగలడని ఈ సినిమాలో రామ్ చరణ్ చూపించాడు. అంత అద్భుతంగా చూపించాడండి నిజంగా సినిమాలో. ఈ సినిమాలో మొన్నబాయ్ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ లెవెల్లో చాలా బాగుంది. ఇది డెఫినెట్లీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. పెద్దగా హిట్ కొట్టేశాడన్న. బుచ్చిబాబు డైరెక్షన్ కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అదిరిపోయినాయి. అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మొత్తం సినిమా అంతా సూపర్ ఉందన్న. అసలు చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అంతా. అసలు అన్బిలీవబుల్ అది రామ్ చరణ్ డ్యాన్స్ గురించి కొత్తగా చెప్పేది ఏముందన్న. గ్రేస్ కూడా ఆయన అదర్ కొట్టేశాడు సినిమా మొత్తం. ఇప్పుడు P6లో కూడా చూశాను. అసలు సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అంటే ఈ మధ్య వచ్చిన హీరోయిజం లా కాకుండా, అంటే ఒక స్టీరియో టైప్ ఎలివేషన్స్ బీజిఎం లా కాకుండా, హీరోయిజం మీద కాకుండా కథ మీద అమ్ముకొని ఒక స్టార్ హీరో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అది పెద్ద సినిమా. ఈ సినిమాకి కానీ నేషనల్ అవార్డు రామ్ చరణ్కి ఇవ్వకపోతే ఇంకా దానికి అసలు మీనింగే లేదు. అంటే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. అంటే ఒక స్టార్ హీరో చూసింటే మీకు అర్థమవుతుంది. లాస్ట్లో క్లైమాక్స్ కానీ అవి అసలు సూపర్ ఉన్నాయి. అంటే ఎమోషన్స్ అన్నీ బాగా చూపించిండు. ఏ రెహమాన్ బీజిఎం కూడా సూపర్ ఉంది. సినిమాకి పెద్ద ప్లస్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ ఏ రెహమాన్ బీజిఎం. భయ్యా ఇప్పుడు చెప్తున్నా కదా, హీరోయిజం అయితే ఓన్లీ ఎలివేషన్స్ పెట్టుకుంటే ఆ బ్లాగ్స్ డెవలప్ చేయడం వేరు. ఒక కథను నమ్ముకొని ఇంత మంచి కథని, అంటే వికసిత్ భారత్ లాగా, అంటే ఒక విలేజ్ని ఎలా గుర్తింపు చేయాలి అవన్నీ చేయాలంటే కొంచెం అక్కడక్కడ ఉండొచ్చు. కానీ ల్యాగ్ అయితే నాకేం అనిపించలేదు. మరి వాళ్ళకి తెలియదు కానీ నాకు ల్యాగ్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. 3 గంటల 9 నిమిషాలు ఉన్నా కూడా ఎక్కడ బోరు కొట్టదు. అసలు కుస్తీ సీక్వెన్సెస్ కానీ, ఆ ఫ్లడ్ లైట్లో క్రికెట్ మ్యాచెస్ అసలు హైలైట్ ఉంది. అంటే రామ్ చరణ్కి, అంటే నాకు తెలిసి అయితే క్రికెట్ అంతగా తెలియదు, అయినా కూడా దాని గురించి ఎంత స్టడీ చేస్తుండో అన్ని, ఆ బ్యాట్ పట్టుకునే విధానం అన్ని, ప్లస్ కుస్తీ గురించి 4 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడంట. ఆ కష్టం అంతా స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుంది. ఆ కుస్తీ సీక్వెన్సెస్ అయితే ఇద్దరితో ఉంటుంది ఒక ఫైట్, అసలు హైలైట్ అది సినిమాకే. ఇది మీరు చూస్తే ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే కెవ్వు కేకండి. అసలు రామ్ చరణ్ గారు నాకైతే నిజంగా లిటరల్లీ చెప్తున్నాండి, అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్లో స్టార్టింగ్ మాటలు కూడా రాలేదు. లిటరల్లీ ఏడిపించేశారండి. రామ్ చరణ్ గారు బాగా ఏడిపించారండి. అసలు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, మెగా అదే పుత్రుడు, అదే కొడుకు పుట్టంగానే అది గొప్ప కాదు, వాడు పెరిగి ప్రయోజకుడు అయితే గొప్పదని అలా అది ప్రూవ్ చేశారండి. ఇది నిలబెట్టడం కాదండి, ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. చిరంజీవి మెగాస్టార్ పేరుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు రామ్ చరణ్ గారు. నిజంగా చెప్తున్నా, సూపర్ డూపర్ హిట్ మూవీ అండి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ఇది. అయితే బాగలేని వాళ్ళకి నేను చెప్తున్నా నెగిటివ్ కామెంట్స్. నిజంగా నేను కూడా హీరోయిన్ విషయంలో కొంచెం నేను కూడా బాగా ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటే బాగుండు అనుకున్నా. కానీ వచ్చి చూసిన తర్వాత హీరోయిన్ కూడా ఒక సర్పంచ్ కూతురు పొగరగా ఎట్లా ఉండాలో అలా చూపించారు. చాలా నీట్గా ఉంది, చాలా క్లాస్గా ఉంది. నిజంగా చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. స్పోర్ట్స్ మ్యాన్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యాల్సిన మూవీ ఇది. నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, బుచ్చిబాబు గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మీరే కాదు, నేను కూడా. అలాగే మీరు అది నిలబెట్టుకున్నారు, అది ప్రూవ్ చేశారు. మన జైన సైనికులు అందరం ప్రూవ్ చేశాము. ఈరోజు చూసి ప్రతి ఒక్కళ్ళు, నేను అందరికి ఫోన్ చేసి చెప్పాను, ప్రతి ఒక్కరికి చెప్తాను, మూవీ చూడాల్సిందే. ఇరగదీస్తారండి మూవీ. నేనైతే చెప్తున్నాను, ఎక్కడ తగ్గేదే లేదు.